హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. రీసెంట్గా రష్మిక విజయ్ పెళ్లి జరిగింది కదా. పెళ్లి జరిగిన అనంతరం వీళ్ళు మీడియాకి ఒక స్టేట్మెంట్ వదిలారనమాట. ఆ స్టేట్మెంట్ ఏదంటే, తుమ్మన్పల్లి, నాగర్ కర్నూల్ డిస్టిక్, అచ్చంపేట్ మండల్. సో ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో 9th 10th చదువుతున్నారో, కొంచెం వీకర్ సెక్షన్స్ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తాము. స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్కి కొంచెం ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తామన్నట్టు వీళ్ళు చెప్పారనమాట మీడియాకి. సో ఎవరైతే వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళు దేవరకొండ ట్రస్ట్కి కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి మీరు కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీరు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందవచ్చని వీళ్ళు చెప్తున్నారు. సో రష్మిక విజయ్ వీళ్ళ ఇద్దరు టోటల్ నెట్వర్త్ అనేది 300 కోట్లు అనమాట. సో ఆ 300 కోట్లలో కొంచెం అమౌంట్ అనేది దీనికి కేటాయిస్తామన్నట్టు వీళ్ళు చెప్పారు. సో ఇది ఓన్లీ కేవలం మనకి తుమ్మన్పల్లి అయితే నాగర్ కర్నూల్ డిస్టిక్ ఉంది కదా. ఆ నాగర్ కర్నూల్ డిస్టిక్లో మొత్తం 47 49 డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్లో చదివే పిల్లలందరికీ ఇది అప్లికబుల్ అనమాట. ఓన్లీ అక్కడ మాత్రమే చెప్పారు వీళ్ళు. దాని తర్వాత వీళ్ళు ఎక్స్పెండ్ చేస్తారా లేదా అనేది మనకి తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికి 9th 10th మాత్రమే ఎందుకు తీసుకున్నానంటే, నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి 9th 10th అనేది చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. సో అందుకే ఆ క్లాసెస్లో మంచిగా చదవాలి అన్నట్టు వీళ్ళు 2 క్లాసెస్ తీసుకొని ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో 9th 10th వాళ్ళకి మాత్రమే ఇస్తామన్నట్టు వీళ్ళు చెప్పారనమాట. దాని తర్వాత వాళ్ళు ఎక్స్టెండ్ సపోర్ట్ చేస్తారా చేయరా అనేది మనకు తెలియదు. 1 to 8th. సో ప్రస్తుతానికి అయితే 1 to 8th ఇవ్వట్లేదు, ఓన్లీ 9th 10th మాత్రమే ఇస్తున్నారు. ఓకేనా. మీకు ఒకవేళ మీరు అక్కడ ఉండి ఎలిజిబుల్ అయ్యి ఉంటే దేవరకొండ ట్రస్ట్కి కాంటాక్ట్ అవ్వి మీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ పొందగలరు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.